శ్రీరామ్. ప్రపంచంలో మీరు దేన్ని పట్టుకున్నా దుఃఖమే మనసు అంటుంది. భౌతిక ప్రపంచంలో ఉన్నవన్నీ కావాలి అంటుంది. అవన్నీ ఉంటేనే నేను మనశ్శాంతిగా ఉంటాను అని బుద్ధి, జ్ఞానం అంటుంది. అవన్నీ వదిలేస్తేనే నీకు మనశ్శాంతి ఉంటుంది అని. పట్టుకోవడం అంటే కేవలం చేత్తో పట్టుకోవడం కాదండి. మనసుతో, ఆశతో, మమకారంతో ఆధారపడుతూ ఉండడం. మన సంతోషం, శాంతి, భద్రత ఏదో ఒక వస్తువు, వ్యక్తి, పదవి, సంపద, పేరు ప్రతిష్టల మీద ఆధారపడితే అవి మారినప్పుడు మనసు చాలా బాధపడుతుంది. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు, ప్రతి పరిస్థితి, ప్రతి సంబంధం మార్పుకు లోబడి ఉంటుంది. మార్పు చెందేదాన్ని శాశ్వతం అనుకుని పట్టుకుంటే దుఃఖం వస్తుంది. అందుకే మహర్షులు మాయ అని చెప్పారు. అసలు మాయ అంటే ఏంటి? మాయ అంటే లేనిది కాదు, శాశ్వతం కానిదాన్ని శాశ్వతం అనుకోవడమే మాయ. మనం ఏదైతే శాశ్వతం కాదు అనుకుంటామో, శాశ్వతం అనుకుంటామో అది మాయ. శాశ్వతం కాదు కానీ మనం శాశ్వతం అనుకుంటాం, దాన్ని మాయ అంటారు. ఉదాహరణగా డబ్బును పట్టుకుంటే డబ్బే జీవితాన్ని భావించిన వ్యక్తి డబ్బు పెరిగితే సంతోషపడతాడు, అదే డబ్బు తగ్గిపోతే బాధపడతాడు. డబ్బు పోతుందేమోనని భయం, ఇంకా సంపాదించాలి అని ఆశ, ఇతరులతో పోలికలు. డబ్బు ఏదో ఒకనాడు దూరం కావాల్సిందే. ఈ సత్యం గ్రహించకపోతే మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఇంకో ఉదాహరణగా పదవిని పట్టుకుంటే ఒక అధికారి తన పదవిని తన గుర్తింపుగా భావిస్తాడు. పదవి ఉన్నంత వరకు గౌరవం ఉంటుంది. పదవీ విరమణ తర్వాత అదే గౌరవం తగ్గితే బాధ మొదలవుతుంది. పదవి శాస్త్రం కాదు అనే ఈ సత్యాన్ని గ్రహించాలి. అందాన్ని పట్టుకుంటే యవ్వనం, అందం ఎప్పటికీ ఉండవు. అందంపై మమకారం పెంచుకుంటే వయసు పెరిగే కొద్దీ బాధ పెరుగుతూనే ఉంటుంది. అద్దంలో కనిపించే మార్పులు మనసును కలిచివేస్తాయి. అందం శాశ్వతం కానే కాదు అనే సత్యాన్ని గ్రహించాలి. అదే శరీరాన్ని పట్టుకుంటే శరీరం పుట్టినప్పటి నుండి మారుతూనే ఉంటుంది. వ్యాధులు వస్తాయి, వృద్ధాప్యం వస్తుంది. శరీరమే నేను అనుకుంటే ప్రతి చిన్న ఆరోగ్యం కూడా పెద్ద బాధగా అనిపిస్తుంది. శరీరం శాశ్వతం కాదు అనే సత్యాన్ని గ్రహించాలి. ప్రేమించిన వ్యక్తిని పట్టుకుంటే ప్రేమ అవసరమే, కానీ నువ్వు లేక నేను బతకలేను అనే స్థాయి ఆధారపడడం బాధకు కారణం. వ్యక్తులు మారవచ్చు, దూరం కావచ్చు, మరణించనవచ్చు. అప్పుడు తీవ్రమైన దుఃఖం వస్తుంది. ప్రేమించిన వస్తువు ఏదైనా ఏదో ఒకనాడు దూరం కావాల్సిందే అనే సత్యాన్ని గ్రహించాలి. ఇక పిల్లలను పట్టుకుంటే పిల్లలు మన జీవితంలో భాగం మాత్రమే గ్రహించాలి. వాళ్ళు తమ జీవితాన్ని జీవించాలి. వాళ్ళు మన మాట వినకపోతే, విదేశాలకు వెళ్ళిపోతే, వారి నిర్ణయాలు భిన్నంగా ఉంటే తల్లిదండ్రులు బాధపడతారు. పక్షులకు రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోతాయి. అలాగే పిల్లలు పెద్దవారు అయిన తర్వాత వారి బాగోగులు వారే చూసుకుంటారు అనే సత్యాన్ని గ్రహించాలి. ఇక పేరు ప్రతిష్టలు పట్టుకుంటే ప్రజలు నన్ను గొప్పవాడని అనుకోవాలని కోరుకుంటాం. ఒక చిన్న విమర్శ వచ్చినా మనసు బాధపడుతుంది. ఎందుకంటే మన సంతోషాన్ని ఇతరుల అభిప్రాయాల చేతుల్లో పెట్టాము. ఇతరుల అభిప్రాయాలు అస్తమానం మారుతూనే ఉంటాయి కదా. అభిప్రాయాలు మారినప్పుడల్లా విలువలు, గౌరవాలు మారుతూనే ఉంటాయి అనే సత్యాన్ని గ్రహించాలి. ఇక ఆస్తిని పట్టుకుంటే ఇల్లు, భూమి, బంగారం మీద అధిక నమ్మకాన్ని పెంచుకుంటే వాటి రక్షణ గురించి ఆలోచనలు పెరుగుతాయి. ఆస్తి పెరిగిన కొద్దీ ఆందోళనలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆస్తి 3 తరాలకు మాత్రమే ఉంటుంది. తర్వాత ఏదో రూపంలో చేజారిపోతున్న సత్యాన్ని గ్రహించాలి. అభిప్రాయాలు పట్టుకుంటే నేను చెప్పిందే నిజం అని గట్టిగా పట్టుకుంటే గొడవలు వస్తాయి. భార్యాభర్తల్లో, స్నేహితుల్లో, సమాజంలో అభిప్రాయ భేదాలు సహజం. అవి అంగీకరించలేకపోతే బాధ తప్పదు. అభిప్రాయాలు నిజం కావు, నిజం మాత్రమే నిజం అనే సత్యాన్ని గ్రహించాలి. జీవితాన్ని తన ఇష్టానికి జరగాలి అని పట్టుకుంటే మనిషి అన్నీ తన ప్రణాళిక ప్రకారం జరగాలని కోరుకుంటాడు. కానీ జీవితం ఎప్పుడు మన ఇష్టానుసారం నడవదండి. అనుకున్నది జరగకపోతే నిరాశ, కోపం, బాధ వస్తాయి. ఎవరి జీవితం వారి ఆలోచనల మీద నడవదు. ఎవరి జీవితం వారి ఆలోచనల మీద నడవదు. ఎవరి జీవితం వారి నమ్మకాల మీద నడవదు. ఎవరి జీవితమైనా కాలం, కర్మ, ప్రకృతి ఆధీనంలో మాత్రమే నడుస్తుంది. ఎవరి జీవితమైనా కాలం, కర్మ, ప్రకృతి ఆధీనంలో మాత్రమే నడుస్తుంది. ఈ సత్యాన్ని మనమందరం గ్రహించాలి. అసలు సమస్య వస్తువుల్లో కాదండి, పట్టుకోవడంలో ఉంది. పువ్వును చూడవచ్చు, తప్పు కాదు, కానీ అది వాడిపోకూడదు అనుకోవడం తప్పు. బాధ, డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ డబ్బులోనే ఆనందం వెతకడం బాధ. ప్రేమించడం తప్పు కాదు, కానీ ఆ వ్యక్తిని పూర్తిగా స్వంతం చేసుకోవాలి అని ప్రయత్నించడం బాధ. సంబంధాలు ఉండాలి, బాధ్యతలు ఉండాలి, ప్రేమ ఉండాలి, కానీ వాటిని శాశ్వతం అని భావించి పట్టుకోవద్దు. ఈ జగత్తులో ప్రతి వస్తువు మార్పుకు లోబడి ఉంటుంది. మారేదాన్ని శాశ్వతం అనుకుంటే, పట్టుకుంటే ఇక్కడే ప్రతి ఒక్కరికి దుఃఖం వస్తుంది. ఉపయోగించాల్సిన వాటిని ఉపయోగించాలి, ప్రేమించాల్సిన వాటిని ప్రేమించాలి, బాధ్యతలు నిర్వర్తించాలి, కానీ వాటిపైనే మన ఉనికిని ఆధారపడకూడదు. పట్టుకోవడం బంధనం, అర్థం చేసుకోవడం జ్ఞానం, వదిలిపెట్టడం విముక్తి, అంగీకరించడం శాంతి, ఏదీ పట్టుకోకపోవడం శాంతి. ఓం శాంతి శాంతి.